వెరీ గుడ్ మార్నింగ్. నిన్న ఏం చెప్పామో ఒక్కసారి రీక్యాప్ చేసుకుందాం. నిన్న ఏం చెప్పాం? ఫస్ట్ బ్రహ్మ ముహూర్తంలో యూఎస్ ఏంటి, బ్రహ్మ ముహూర్తంలో లేవడం వలన మనకు కలిగే లాభాలు, అదేవిధంగా ప్రాణాయామం ప్రాణాయామం ద్వారా మన అంతర్శక్తి ఏ విధంగా మనం జాగృతం చేసుకోవచ్చు. నెక్స్ట్ థంబ్ ఎక్సర్సైజ్. ఓకే, దీనివలన పీనల్ గ్లాండ్ అనేది ఎలా యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ మన 5 days ప్రోగ్రామ్ లో ఫస్ట్ ఇయర్స్. సో ఫస్ట్ ఇయర్స్ అనేది మనం ఎంతమంది చేశారు 5 years? నేను అన్వాంటెడ్ అని తీసేశారా? ఎనీవన్ రెస్పాన్స్? జస్ట్ థమ్స్ అప్ ఇవ్వండి. ఇఫ్ పాసిబుల్ వీడియోస్ ఆన్ చేసుకోండి, ఎందుకంటే డైరెక్ట్ ఐ టు ఐ కాంటాక్ట్ అయితే మీకు నేను చెప్పే విషయాలు క్లారిటీగా మీకు అర్థమవుతాయి. ఇఫ్ పాసిబుల్ అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకుంది దయచేసి. సో ఫస్ట్ అన్వాంటెడ్ ఐటమ్స్ అన్ని కూడా మనం నెగిటివ్ ఉన్నది హౌస్ లో ఏదైతే ఉందో ఫస్ట్ ఈ క్లీనింగ్ ప్రాసెస్ అంటే డే క్రియేషన్ 1 లో మనం మొత్తం రిమూవ్ చేసాం. మన ఇంట్లోనే కాదు, మన బ్రెయిన్ లో కూడా అలాంటి అన్వాంటెడ్ ఐటమ్స్ అనేవి రిమూవ్ చేసేయాలి డెఫినెట్ గా, ఇంట్లోను అండ్ మైండ్ లోను. నిన్న క్లీన్ చేసాం, ఇప్పుడు అవసరం లేనివి తీసేసాం కాబట్టి ఇంకేముంటాయి, మనకు అవసరమైనవే ఉంటాయి. సో ఇది నిన్న ప్రాసెస్. హెల్త్ టిప్ లెమన్ వాటర్ చెప్పాను కదా, చేస్తున్నారా? ఎవరన్నా ట్రై చేశారా? సో లెమన్ వాటర్ దాని గురించి కూడా ఒక హెల్త్ టిప్ అనేది చెప్పడం జరిగింది. సో ఈ క్లాస్ లోకి వెళ్దాం. ఆరోహణం, క్రియేటింగ్ ఎనర్జీ అండ్ ఎక్స్చేంజ్ ఎనర్జీ. సో ఈ ఆరోహణ కార్యక్రమం ద్వారా మేము ఎనర్జీని క్రియేట్ చేసి ఎనర్జీని ఎక్స్చేంజ్ కూడా చేస్తున్నాం. 1-to-1 సెషన్స్ అండ్ గ్రూప్ సెషన్స్ అండ్ ఫ్రీ క్లాసెస్ అండ్ ఫ్రీ సెషన్స్ అన్ని మెడిటేషన్ క్లాసెస్ అన్ని కూడా కండక్ట్ చేస్తాం ఈ ఆరోహణం ద్వారా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు లింక్ లో ఈ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు డీటెయిల్స్ అనేది రోజు గ్రూప్ లో సెండ్ చేస్తాం. నెక్స్ట్ బ్రహ్మ ముహూర్తం చెప్పాను కదా, బ్రహ్మ ముహూర్తంలో మనం 3:30 నుంచి 5:30 కనుక వేస్తే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో స్పిరిచువల్ గా అండ్ సైంటిఫిక్ గా. స్పిరిచువల్ గా ఏంటి, ఋషులు కానివ్వండి, మునులు కానివ్వండి, మహారుషులు అందరూ కూడా ఈ టైంలోనే చేసి వారి వారి కార్యకలాపాలను చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అతీతమైన శక్తులు అనేవి రావడం జరిగింది. ఈ బ్రహ్మ ముహూర్తంలో లేవడం వలన అందం, బలం, జ్ఞానం, తెలివితేటలు, అలాగే ఆరోగ్యం, ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఈ టైంలో మనకి కలుగుతుంది. ఎస్, ఈరోజు ఓం చాంటింగ్, మనం ఓం చాంటింగ్ చేస్తాం కదా, ఓంకారం తెలుసు కదా అందరూ. ఇందాక మ్యూజిక్ మెడిటేషన్ విన్నారు కదా, మ్యూజిక్.
సో ఆ ఓం చాంటింగ్ అనేది ఏ విధంగా చేయాలి? ఓం చాంటింగ్ ఎందుకు, దానికి అంత పవర్ ఎందుకు ఓం? ఇప్పుడు మీరు చూడండి, మంత్రాలు చదివేటప్పుడు గుడిలో ప్రతి మంత్రం ముందు ఓం అంటారు. ఓకే, ఈ సృష్టి మొదలైనప్పటి నుంచి మొట్టమొదటి శబ్దం ఓం. ఈ ఓం అనే శబ్దంతోనే ఈ సృష్టి అనేది మొదలైంది. సో ఈ ఓం అనే శబ్దం ద్వారా మనకి ఏ ఏ ప్రయోజనాలు ఉన్నాయి? మార్నింగ్ మెడిటేషన్ చేసేటప్పుడు ఆ ఓం అనే శబ్దం కనుక మనం ఉచ్చరించితే ఏ విధంగా ఉంటాయి అంటే, ఫస్ట్ స్టమక్ ఎక్సర్సైజ్. ఈ ఓం అనే శబ్దం ఉచ్చరించడం వల్ల స్టమక్ అనేది ఎక్సర్సైజ్ అవుతుంది. నెక్స్ట్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్. మనకి బీపీ ఉన్నవాళ్ళు ఉన్నట్లయితే, బీపీ ఉన్న వాళ్ళు రెగ్యులర్ గా ఓం చాంటింగ్ మార్నింగ్ ఈవినింగ్ కనుక చేసినట్లయితే ఆటోమేటిక్ గా వితౌట్ మెడిసిన్ అనేది క్యూర్ అయిపోతుంది. నెక్స్ట్ పాజిటివ్ ఎనర్జీ ఇన్ అవర్ బాడీ. ఈ ఓం శబ్దం ఏదైతే ఉన్నదో ఇది ఒక మన కూర్చున్న ఎన్విరాన్మెంట్ మొత్తం ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది క్రియేట్ చేస్తుంది. అలాగే రిమూవ్ మెంటల్ స్ట్రెస్. మనకి యాంగ్జైటీ, భయం, ఆందోళన ఇలాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఈ ఓం చాంటింగ్ అనేది రిమూవ్ చేసేస్తారు. అండ్ హెల్తీ హార్ట్ ఫంక్షన్. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కానివ్వండి, హార్ట్ వీక్ గా ఉన్నవాళ్ళు కానివ్వండి, ఏదైతే ఈ హార్ట్ ఫంక్షన్ అనేది మెటబాలిజం రేట్ అనేది పెరుగుతుంది. సో అండ్ ఇంక్రీజ్ ఇమ్యూనిటీ పవర్. ఇమ్యూనిటీ పవర్ కూడా రోగ నిరోధక శక్తి. రోగ నిరోధక శక్తి ఇప్పుడు కరోనా టైంలో ఇమ్యూనిటీ పవర్ తగ్గడం వల్లే చాలా మంది వీక్ అయిపోయి భయంతో ఎఫెక్ట్ అయ్యారు. సో అలాంటి ఇమ్యూనిటీ పవర్ ని తగ్గకుండా బ్యాలెన్స్ చేస్తూ ఇది పెంచుతుంది. ఓం అనే శబ్దం పలకడం ద్వారా అంతా పెరుగుతుంది. ఇట్ ఇస్ లైక్ సైనస్ ప్రాబ్లం. క్లియర్. సో సైనస్ ప్రాబ్లం అంటే చాలా మందికి అంటే సీజన్ తో సంబంధం ఉండదు. సీజన్ తో సంబంధం లేకుండా జలుబు కంటిన్యూగా అప్పుడప్పుడు వస్తూనే ఉంది. సో దాని ప్రాబ్లం ఇన్ సైనస్ ప్రాబ్లం ఉండడం వల్ల ఆ ప్రాబ్లం అనేది పెరుగుతూ వస్తుంది. సో అలాంటి సైనస్ ప్రాబ్లం ని డైలీ కనుక వీళ్ళు 3 టైమ్స్, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 టైమ్స్ కంటిన్యూ ఒక 10 మినిట్స్ కనుక ఓంకారం చేసినట్టయితే ఈ స్వరపీఠిక ఏదైతే ఉందో ఆ స్వరపీఠిక క్లీన్ అయ్యి ఆ సైనస్ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. సో ఇన్ని ఉపయోగాలు అనేవి ఈ ఓం చాంటింగ్ ద్వారా ఉన్నాయి. సో ఒక్కసారి ఒక 5 మినిట్స్ అందరూ కూడా ఓం చాంటింగ్ చేద్దాం. లౌడ్ గా, పెద్దగా ఓం చాంటింగ్ ఒక 5 మినిట్స్ కళ్ళు మూసుకొని. ఈ ఓం చాంటింగ్ చేసేటప్పుడు ఏ విధంగా ఉండాలి అంటే, మనం ఓం అని పీలుస్తున్నప్పుడు గాలి పీల్చినప్పుడు ఇలా స్టమక్ అనేది నిండుగా ఉండాలి. గాలి వదిలేసేటప్పుడు స్టమక్ అనేది లోపలికి వెళ్తూ ఉండాలి. ఈ విధంగా చేసినట్లయితే స్టమక్ ఎక్సర్సైజ్ అనేది అక్కడ జరుగుతుంది. ఆ స్టమక్ ఎక్సర్సైజ్ జరగడం వల్ల మనకి టోటల్ బాడీ అనేది మన కంట్రోల్లోకి వస్తుంది. ఒక 5 మినిట్స్ అందరూ చేద్దాం.
స్లోగా మీ హ్యాండ్స్ ని రబ్ చేస్తూ ఐస్ మీద పెట్టుకోండి. ఈ ఓంకారం చేసేటప్పుడు మన కాన్షియస్ మొత్తం, మన కాన్సన్ట్రేషన్ మొత్తం బ్రీత్ ఎలా వెళ్తుంది, స్టమక్ లోకి ఎలా వెళ్తుంది, ఎలా బయటకు వస్తుంది, అంటే విశ్వశక్తి మనలో ప్రసరిస్తుంది అన్న ఫీల్ తో మనం స్టమక్ ఎక్సర్సైజ్ ని చేయాలి. వదిలినప్పుడు ఓం ఓం అన్నప్పుడు ఫుల్ గా గాలి పీల్చుకోవాలి. మళ్ళీ ఓం కొంచెం సేపు అలా ఫోల్డ్ చేసి మళ్ళీ రిలీజ్ చేసేటప్పుడు స్టమక్ లోపలికి వెళ్తూ ఉండాలి, స్టమక్ ని లోపలికి లాగుతూ ఉండాలన్నమాట. అలా స్టమక్ ఎక్సర్సైజ్ కనుక చేసినట్లయితే మీకు చాలా చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్, స్టమక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానివ్వండి, థ్రోట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానివ్వండి, అన్ని కూడా డైలీ చేయండి. మీ మాటలోనే తేడా వస్తుంది, అంటే మీ వాయిస్ అనేది రేజ్ అవుతుంది. సో అలా ఆ విధంగా ఇన్ని యూజెస్ ఉన్నాయి కాబట్టి రోజు మనం మెడిటేషన్ కి ముందు ఈ ఓంకారం అనేది మనం చేస్తూ ఉండాలి. మాస్టర్స్, పీనల్ గ్లాండ్ ని యాక్టివేట్ చేసుకున్నాం. సో తమ్ తీసుకోండి, తమ్ ఫస్ట్ ఇలా విజిబుల్ గా అందరికి ఫస్ట్ ఇలా తీసుకోండి. బ్రీత్ చేస్తూ 1 2 3 4 5 6 7 8 9
10, 11. మళ్ళీ ఇటు సైడ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. అందరూ వీడియోస్ ఆన్ చేయండి. ఓకే ఓకే మాస్టర్స్. నెక్స్ట్ ప్రాణాయామం. సో ఈరోజు నిన్న చేసాం కదా ప్రాణాయామం. అంటే అనులోమ విలోమ ప్రాణాయామం అనేది మనం నేర్చుకున్నాం నిన్న. ఒకసారి మనం ఇప్పుడు ఆ ప్రాణాయామం కూడా చేసేద్దాం. ఓకే, తెలుసు కదా ప్రాణాయామం చేసేటప్పుడు ముందు హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఇలా పెట్టుకుని ఫస్ట్ బ్రీత్ చేయండి. బ్రీతింగ్ ఇలా పెట్టుకొని, ఇలా కాళ్ళ మీద పెట్టుకొని బ్రీత్ చేయండి కంప్లీట్ గా ముందు 5 times. నార్మల్ బ్రీత్, మామూలుగా కాన్సన్ట్రేషన్ మొత్తం బ్రీత్ ఎలా లోపలికి వెళ్తుంది ఎలా బయటకు వస్తుంది స్లోగా. ఓకే, నెక్స్ట్ ఈ బొటన వేలు ఉంది కదా, ఈ బొటన వేలు తీసుకోండి, రైట్ సైడ్ ఇలా ప్రెస్ చేయండి. అనులోమ ప్రాణాయామం ఇలా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఈ హ్యాండ్ ఇలానే ఉంచాలి చేతి మీద. ఫైవ్ టైమ్స్ చేయండి. అంటే ఒకే ముక్కు రంధ్రం ద్వారా గాలి పీల్చి మళ్ళీ దాంతోనే గాలి తీసుకోవాలి, వదిలేయాలి. ఫైవ్ టైమ్స్. మళ్ళీ మిడిల్ ఫింగర్ అండ్ ఉంగరపు వేలు, దీన్ని కూడా లెఫ్ట్ నోస్ క్లోజ్ చేసి ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ చేయాలి. ప్రాణాయామం చేసేటప్పుడు చాలా స్లోగా చేయండి మాస్టర్స్, ఎందుకంటే ఇది ఎంత స్లోగా చేస్తే దీని ఎఫెక్ట్ అనేది అంత పవర్ఫుల్ గా పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ తో గాలి తీసుకొని చేసి ఇన్హేల్ చేసి రైట్ సైడ్ తో ఎక్స్హేల్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఎక్స్హేల్ ఇన్హేల్ చేసేటప్పుడు స్టమక్ ని అబ్జర్వ్ చేయండి. స్టమక్ బయటికి గాలి వదిలేసినప్పుడు స్టమక్ లోపలికి వెళ్ళాలి, తీసుకున్నప్పుడు స్టమక్ బయటికి రావాలి. అట్లా ఆ విధంగా చేయాలి ఎప్పుడైనా. ఇప్పుడు రైట్ సైడ్ తెలుస్తుంది కదా మీకు డిఫరెన్స్. అంటే ఇప్పుడు మీ నాడి శుద్ధి జరిగింది అన్నమాట. అంటే మీకు బ్రీత్ లో లంగ్స్ లో
లంగ్స్ లోంచి మన గాలి, చెడు గాలి అంతా మొత్తం బయటికి పంపించేసాం, మంచి గాలిని అంతా నింపుతూ ఉన్నాం. సో ఏమైనా బ్లాక్స్ ఉంటే, లంగ్స్ లో ఏమైనా బ్లాక్స్ ఉంటే అవన్నీ కూడా ఈ ప్రాణాయామం ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. అంటే బ్యాక్టీరియా, వైరస్ ఏమున్నా కూడా నెగిటివ్ అంతా కూడా ఇది చేయడం వల్ల మనకి బయటకు అనేది. సో ఇప్పుడు అనులోమ విలోమ అయిపోయింది. ఇప్పుడు హోల్డ్ చేయాలి. అంటే ఎట్లా చేయాలి అంటే, ఇన్హేల్ చేయండి. ఇన్హేల్ చేసిన తర్వాత స్టాప్ చేసేది. ఇన్హేల్, స్టాప్, ఎక్స్హేల్. ఎక్స్హేల్ చేసినప్పుడు స్టమక్ అనేది లోపలికి వెళ్తూ ఉండాలి. ఇన్హేల్, స్టాప్, హోల్డ్, రిలీజ్, ఎక్స్హేల్. ఇన్హేల్, హోల్డ్, రిలీజ్. ఇన్హేల్, హోల్డ్, రిలీజ్. అంటే ఇలా చేసినప్పుడు మీరు ఎంతసేపు అయితే హోల్డ్ చేయగలరో అంతసేపు హోల్డ్ చేయండి. ఒక్కొక్కరి కెపాసిటీ 10 సెకండ్స్, ఇంకొకరిది 30 సెకండ్స్. అలా ఇది ఇది రోజు రోజుకి చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మీకు అలవాటు అయిపోతుంది. ఓకే మాస్టర్స్, రిలాక్స్ అవ్వండి, నార్మల్ బ్రీత్ తీసుకోండి. ఓకే, రిలాక్స్. సో డే క్రియేషన్ 2 నిన్న ఏం చేసాం మనం? క్లీనింగ్ లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే అన్వాంటెడ్ ఐటమ్స్ అనేవి తీసేయాలి. నెక్స్ట్ డే క్రియేషన్ 2 ఈ రోజు ఏం చేయాలి? సెట్ ఇన్ ఆర్డర్. సెట్ ఇన్ ఆర్డర్ అంటే మనం ప్రతి వస్తువుని కూడా ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్ లో మనం పెట్టుకోవాలి. మన ఇంట్లో అయినా, ఆఫీస్ లో అయినా, ఎక్కడైనా మనం చేసే మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ లో మనం సంబంధించిన వస్తువులన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో పెట్టుకోవాలి. దీన్ని సెట్ ఇన్ ఆర్డర్ అంటారు. సో మనకేమంటే జనరల్ గా కిచెన్ ఐటమ్స్, గ్లాస్, మన ఇంట్లో చూసుకున్నట్లయితే కిచెన్ ఐటమ్స్, గ్లాస్, మనీ, డాక్యుమెంట్స్, ఇవన్నీ కూడా ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్ లో కనుక మనం అందుబాటులో కనుక పెట్టుకున్నట్లయితే అది మనకి టైం వేస్ట్ కాకుండా, ఆ వస్తువు అవసరమైనప్పుడు మనకి టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. సపోజ్ మనం ఏ విధంగా పెట్టుకోవాలంటే, ప్రతి వస్తువు కూడా మనకి ఏదైనా వస్తువు కావాలి అంటే 30 సెకండ్స్ లో మనం ఐడెంటిఫై చేయగలగాలి. 30 సెకండ్స్ ఆ వస్తువుని తీసుకోగలిగితే మనకి దాని ఎఫెక్ట్ మన లైఫ్ లో ఆ టైం అనేది మనకి కలిసి వచ్చినట్లే. సపోజ్ ఇప్పుడు మనీ మనీ తీసుకోండి. చాలా మంది ఎలా పెట్టుకుంటారు? మనీ మనసులో పెట్టేసుకుంటారు, లేకపోతే క్లాస్ పై జేబులో మనకు ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటారు. ఆ విధంగా ఎలా పడితే అలా మనీ అనేది పెట్టేసుకుంటారు. ఆ పెట్టేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, నెగిటివ్ ఎనర్జీ సరిగా కనుక మనీని హ్యాండిల్ చేయలేకపోతే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీని గ్రాటిట్యూడ్ చెప్పాలి, మనీ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు అంటే డైలీ లైఫ్ లో మనం లేచిన దగ్గర నుంచి మనం పడుకునే వరకు కూడా మన జీవన క్రియలు మొత్తం మనీతోనే జరుగుతాయి. సో కాబట్టి మనం ఎంత గ్రాటిట్యూడ్ తో ఉండాలంటే మనీతో, ఎలా పడితే అలా ఎలా పడితే అలా పడేస్తాం ఇంట్లో. అలా చేసుకుంటే ఒక గ్రాటిట్యూడ్. మనం ఎవరికైనా డబ్బులు ఇస్తున్నాం, ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు మనం ఏమనుకోవాలి మనసులో? సపోజ్ ఏదో మనం ఎవరికో డబ్బులు ఇవ్వాల్సి వచ్చాము, ఇచ్చేసినప్పుడు మనసులో ఏమనుకోవాలి? వాళ్ళ అవసరాన్ని నేను తీరుస్తున్నందుకు, నా మనీ ద్వారా, నేను ఇచ్చే మనీ ద్వారా వాళ్ళ అవసరం తీరుతున్నందుకు మనీకి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ మనీ, థ్యాంక్ యూ మనీ అని గ్రాటిట్యూడ్ ఇవ్వాలి. అలాగే ఎదుటి వ్యక్తి నుంచి మనం డబ్బులు తీసుకున్నప్పుడు కూడా ఇంతే గ్రాటిట్యూడ్ తో మనం తీసుకోవాలి. నా అవసరానికి ఈ మనీ ఉపయోగపడుతున్నందుకు నేను మనీకి చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను
అని చెప్పి తీసుకోవాలి. సో ఈ విధంగా మనీని కనుక ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కనుక ఈ గ్రాటిట్యూడ్ మెథడ్ ఫాలో అయితే మనకి ఆ మనీ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మన జీవితంలో ఎక్కువగా కలుగుతుంది. ఓకే, సో వ్యాలెట్ లో కానివ్వండి, మీ బ్యాగ్స్ లో కానివ్వండి, మీ షెల్ఫ్ లో కానివ్వండి, ఎక్కడైనా సరే మనీ ఎక్కడ పడితే అక్కడ వదిలేయద్దు. సో దానికి ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్ పెట్టుకోండి. ఖచ్చితంగా మనీని రెస్పెక్ట్ చేయండి. మనం మనీని ఎంతైతే రెస్పెక్ట్ చేస్తామో అంత ఫాస్ట్ గా మనకి డబ్బు రావడం అనేది మన లైఫ్ లో జరుగుతుంది. అలాగే డాక్యుమెంట్స్ ఆర్ బుక్స్ ఏదైతే ఉంది, ఇప్పుడు ఎమర్జెన్సీ అవుతుంది. ఎమర్జెన్సీ టైంలో మీకు డాక్యుమెంట్స్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి మీకు ఎందుకంటే మనం సరైన పద్ధతిలో పెట్టుకోలేదు కాబట్టి అవనేవి మనకు ప్రతి వస్తువుకి ఎనర్జీ ఉందని చెప్తున్నాం. మనం సపోజ్ ఏటీఎం కార్డు వాడుతున్నారు, డెబిట్ కార్డు వాడుతున్నారు, ఇంకేదైనా డాక్యుమెంట్ వాడుతున్నారు, మీకు అది చాలా అవసరం. చాలా అవసరం. ఎలా పడితే అలా పడేస్తే దాని యూజ్ అనేది ఉండదు. ఎప్పుడైనా ఏ డాక్యుమెంట్ అయినా ఏ కార్డ్ అయినా సరే మీరు యూజ్ చేసినప్పుడు దానికి థ్యాంక్ యూ చెప్పండి ఖచ్చితంగా. దానికి పాజిటివ్ ఎనర్జీ అనేది అక్కడ మీరు బిల్డ్ చేస్తున్నారు. ఆ పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే బిల్డ్ అవుతుందో ఆటోమేటిక్ గా మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ అనేది డబ్బులు పెన్షన్ ఇచ్చేటప్పుడు అందరినీ అదే చెప్పు ముందు అన్నామంట సిరాకులు అయిపోగలరా. సార్ అన్మ్యూట్ చేసుకోరా మేడం. సో బిఫోర్ సపోజ్ మన కిచెన్ లో తీసుకోండి, మీరే పిక్ తీసుకోండి. మీ సెల్ఫ్ గా మీ హౌస్ లో ఫస్ట్ మీరు ఈ 5 days లో మీ ఎన్విరాన్మెంట్ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ని క్లీన్ చేస్తారు. సో క్లీన్ చేసేటప్పుడు మీరే బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీరు పిక్స్ అనేవి తీసుకోండి. పిక్స్ తీసుకుని మీరు సర్దిన తర్వాత మీరు ఒక పిక్ పెట్టండి. మీకే ఆశ్చర్యం అనిపిస్తుంది ఎంత ఎంత ప్లెజెంట్ గా ఎన్విరాన్మెంట్ ఉన్నది అనేది మీకు అర్థం. అలాగే సిస్టమేటిక్ ఇప్పుడు మన పరిసరాలే కాదు, ఖచ్చితంగా మన బ్రెయిన్ లో కూడా కన్ఫ్యూజన్స్ ఉంటాయి, ఆలోచనలు కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఏ ఆలోచన ఎప్పుడు రావాలి మీకు అనేది కన్ఫ్యూజన్ ఉంటుంది. సో మన బ్రెయిన్ లో కూడా ఆలోచనలు కూడా సరైన మార్గంలో పెట్టాలి. సపోజ్ ఇప్పుడు మనం భోజనం చేస్తున్నాం అనుకోండి, మనం ఒక సిస్టమేటిక్ వేలో చేస్తాం కానీ ఫస్ట్ పెరగడం తర్వాత కర్రీ తినం కదా. సో అది ఎలా వస్తుంది, మీకు ఆలోచన ఒక సీక్వెన్స్ ఉంది, దానికి ఆ సీక్వెన్స్ ప్రకారం ఫాలో అవుతుంది బ్రెయిన్. ముందు రైస్ పెట్టుకోవాలి, తర్వాత కర్రీస్, తర్వాత పెరుగు, ఈ విధంగా ఒక సీక్వెన్స్ అనేది మీరు ఎప్పటి నుంచో దానికి సబ్ కాన్షియస్ మైండ్ కి హ్యాబిచువల్ యాక్షన్ అనేది అలవాటు చేసేస్తారు. అదే విధంగా మనం ఏ పని చేసినా చేసే పనిలో ఖచ్చితంగా ఒక ఆలోచనలో కూడా క్రమబద్ధంగా ఉండాలి. ఫస్ట్ మార్నింగ్ టైంలో మనం ఏం చేయాలి అనేది థాట్ పెట్టుకోవాలి. మార్నింగ్ లేవగానే మెడిటేషన్ చేయాలి, క్లాసెస్ వినాలి, తర్వాత నేచర్ లో ఎంజాయ్ చేయాలి. ఈ విధంగా ఒక సిస్టమేటిక్ వేలో పెట్టుకోవాలి. తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఆఫీస్ లో కూడా మీరు ఆఫీస్ కి వెళ్తూ ఉంటే ఆఫీస్ లో కూడా ముందు ఏ పని చేయాలి, తర్వాత ఏ పని చేయాలి, ముందు మీకు ప్లానింగ్ ఉండాలి. ఒక ప్లానింగ్ ప్రకారం చేస్తే ఖచ్చితంగా మీరు నోట్ పెట్టుకోవాలి. ఈ నోట్ పెట్టుకుంటే మీకు అర్థమవుతుంది ఏ పని మిస్ అయ్యామో, ఏ పని చేస్తున్నాము అనేది మీకు అవగాహన అవుతుంది. ఆ అవగాహన ద్వారా మీకు చాలా టైం కలిసి వస్తుంది. అదే సిస్టమేటిక్ థాట్ లేకుండా మనం ఏ పని పడితే ఆ పని చేసేసాం. ఇంట్లో అయినా సరే, హౌస్ వైఫ్స్ అయినా ఉంటే, పిల్లలు కూడా ఏంటి, ఎగ్జామ్స్ వచ్చింది, ఈ ఎగ్జామ్స్ కు ముందే సెట్ చేసుకోవాలి. ఈ క్వశ్చన్ ఇప్పుడు ఈ ఎగ్జామ్ కి వస్తుంది కాబట్టి మనం ఈ సీక్వెన్స్ లో చదువుకుంటా వెళ్ళాలి అనేది పిల్లల్లో మనం అవగాహన కలిగించాలి. ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ అనేది కలిగించాలి. అది ఎప్పుడైతే ఆ ప్రొసీజర్ కి అలవాటు పడ్డామో ఆటోమేటిక్ గా మన జీవన విధానం కూడా మారిపోతుంది. మనం కూడా మనం అనుకున్న లక్ష్యాన్ని మనం ఈజీగా మనం అచీవ్ అవ్వచ్చు. ఓకే మాస్టర్స్, ఈరోజు సాల్ట్ టెక్నిక్. సో సాల్ట్ అండ్ క్లోవ్ టెక్నిక్ ఈరోజు. ఇప్పుడు మనం అన్వాంటెడ్ ఐటమ్స్ అన్ని తీసేసాం. ఈరోజు మీరు
ప్రతిదీ కూడా ఏ వస్తువు ఎక్కడ ఉండాలి అనేది డిసైడ్ చేసుకొని అది దాని ప్లేస్ లో పెట్టేసుకోండి. ఇంపార్టెంట్ గా చెప్తున్నాను. ఫస్ట్ మనీ ఎక్కడ పడితే అక్కడ లేకుండా ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్ లో పెట్టేసుకోండి. అన్ని కూడా పెట్టుకున్న తర్వాత మీ ఇంట్లో ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంది అనుకోండి. సపోజ్ మీకు నెగిటివ్ ఎనర్జీ ఎలా తెలుస్తుంది అంటే, వచ్చిన ఫ్రీక్వెంట్ గా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మీ ఇంట్లో, వచ్చిన డబ్బు వస్తుంది కానీ నిలబడటం, ఓకే, మనశ్శాంతి ఉండట్లేదు, రిలేషన్స్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, ఈ విధంగా ఉన్నాయి అనుకోండి ఇంట్లో, అప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు ఐడెంటిఫై చేయొచ్చు. ఆ నెగిటివ్ ఎనర్జీని మనం ఎలా రిమూవ్ చేసుకోవాలి? సాల్ట్ ఈస్ ద బెస్ట్ రెమెడీ ఫర్ ద రిమూవింగ్ నెగిటివ్ ఎనర్జీ. ఎందుకంటే ఇది సాల్ట్ అనేది సృష్టిలోంచి అంటే సముద్రంలోంచి న్యాచురల్ గా వచ్చింది. సో దానికి అంత పవర్ ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీని రిమూవ్ చేసే అంత పవర్ అనేది సాల్ట్. అందుకే చూడండి, మనం చిన్నప్పుడు బాగోకపోతే మనకి ఏం చేసేవాళ్ళు, మన పేరెంట్స్ మొత్తం దిష్టి తీసేవాళ్ళు. దిష్టి తీసేసి పొయ్యిలో వేసి చెట్పట్టు ఉండేది అనేవాళ్ళు, అవునా? సో ఆ విధంగా సాల్ట్ అనేది అంత శక్తి ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే, మీరు ప్రతి ఒక్కరూ కూడా గాజు బౌల్ తీసుకుని గాజు బౌల్లో సాల్ట్ తీసుకోండి. సాల్ట్ అంటే మన ఆశీర్వాద్ లేకపోతే ఇంకా వేరే వేరే ఏదో టాటా సాల్ట్ కాదండి, క్రిస్టల్ సాల్ట్ తీసుకోండి. కళ్ళు ఉప్పు అంటాం కదా, ఆ కళ్ళు ఉప్పు తీసుకుని ఒక గాజు బౌల్లో ఒక గుప్పెడు ఇష్టం రెండు అలా పిక్ లో చూపినట్టు అట్లా వేసేసుకుని దాంట్లో 2 or 4 లవంగాలను వేసేసుకోండి. దాంట్లోనే పైన అలా పెట్టేసి లవంగాలు పెట్టేసి ఆ బౌల్ ని మీ ఇంట్లో మీ ఇష్టం, మీకు ఎక్కడ వీలుంటే అక్కడ పెట్టేసుకోండి. ఆ పెట్టేసుకోవడం వలన మీకు ఆ నెగిటివ్ ఎనర్జీని చాలా ఫాస్ట్ గా గ్రాప్ చేసేస్తారు సాల్ట్ అనేది. సో ఎట్లా ఐడెంటిఫికేషన్ ఎట్లా అంటే, మీకు ఇది పెట్టినప్పుడు సపోజ్ 1 వీక్, ఎవ్రీ 1 వీక్ మీరు దాన్ని అబ్జర్వ్ చేయండి. ఒకవేళ సమ్ నెగిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంది అనుకోండి, నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది అనిపిస్తే మీకు ఇండికేషన్ ఏంటంటే ఆ సాల్ట్ కింద మాయిశ్చర్ వస్తూ ఉంటుంది. ఆ సాల్ట్ కింద ఆ బౌల్లో మాయిశ్చర్ వస్తూ ఉంటుంది. సో ఆ మాయిశ్చర్ కనబడింది అంటే ఇమ్మీడియట్ గా మీరు దాన్ని రిమూవ్ చేసేస్తారు, కంప్లీట్ గా తీసేసేయండి. ఆ బౌల్లో సింక్ లో పడేసి వాష్ చేసేసి మళ్ళీ తీసుకొని మళ్ళీ చేసి పెట్టండి. అలా ఒక 2-3 days కి 4 days కి కనుక మాయిశ్చర్ వస్తూ ఉంటే దాన్ని రిమూవ్ చేసి పెడుతూ ఉండండి. ఇది ఒక కంటిన్యూ ప్రాసెస్ చేసుకోండి ఇంట్లో చేసుకుంటే ఆటోమేటిక్ గా మాయిశ్చర్ వస్తుంది అంటే నెగిటివ్ ఎనర్జీని గ్రాప్ చేస్తున్నట్టే సాల్ట్. సో సపోజ్ హెల్త్ బాగున్నప్పుడు ఏం చేయాలి, ఒక క్లాత్ తీసుకోవాలి. ఒక క్లాత్ తీసుకుని ఈ సాల్ట్ ని ఆ క్లాత్ లో పెట్టేసి హెడ్ పైన ఇలా ఒక 5 minutes ఓపెన్ చెప్పుకోవాలి. సో అలా చెప్పుకోగానే 5 minutes పెట్టుకుని చెప్పేసి దాన్ని తల కింద పెట్టేసుకోవాలి. మళ్ళీ మార్నింగ్ దాన్ని తీసి ఫ్లష్ అవుట్ చేసేసేయాలి సాల్ట్. ఈ విధంగా హెల్త్ ప్రాబ్లమ్స్ మా మెంటల్ స్ట్రెస్ ఉంది, మానసిక ప్రశాంతత కావాలి అనుకునే వాళ్ళు ఏం చేయాలి, ఒక స్పూన్ సాల్ట్ మనం బాత్ చేస్తాం కదా, ఆ బాత్ చేసినప్పుడు దాంట్లో వేసేసుకోవాలి. దాంట్లో వేసుకుని ఆ బాత్ తో ఆ వాటర్ తో బాత్ చేయాలి. మీకు తెలుసా, ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ శానిటైజర్ ఏది అంటే సాల్ట్ వాటర్ చాలా ఎఫెక్టివ్ శానిటైజర్ లాగా వర్క్ చేస్తుంది. సో ఈ నెగిటివ్ ఎనర్జీని డ్రాప్ చేసే పవర్ ఉంది కాబట్టి ఈ సాల్ట్ ప్లస్ లవంగాలు గుర్తుపెట్టుకోండి. సాల్ట్ పౌడర్ తీసుకోండి, దాని పైన 4 లవంగాలు వేసేసేయండి. లవంగాలు దేనికంటే నెగిటివ్ ఎనర్జీని సాల్ట్ రిమూవ్ చేస్తూ ఉంటుంది, దానికి బ్యాలెన్స్ గా పాజిటివ్ ఎనర్జీ ఈ లవంగాల నుంచి వస్తుంది. సో అందుకని లవంగాలు ప్లస్ సాల్ట్ టెక్నిక్ అనేది మీరు ప్రతి ఒక్కరు కూడా దీంట్లో మీ ఇంట్లో యూజ్ చేసుకోవాలి. ఓకే మాస్టర్స్? హెల్త్ టిప్ నేను చెప్పాను కదా, లెమన్ తో. సో లెమన్ వాటర్ ఎర్లీ మార్నింగ్ పరగడుపుని తీసుకుంటే దాని ప్రయోజనాలు ఏమి ఉంటాయి అనేది నేను క్లాస్ లో చెప్పుకున్నాను. సో ఇప్పుడు సీజనల్ గా
సీజనల్ గా ఏంటంటే సమ్మర్ 42 డిగ్రీస్ 42 43 డిగ్రీస్ వరకు వెళ్తాం టెంపరేచర్. దీనివల్ల మన బాడీని డీహైడ్రేట్ కాకుండా మనకి మనమే రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండాలి. ఎక్కువగా ఫ్రిజ్ వాటర్ తాగడం కానివ్వండి, ఎక్కువ హీట్ తాగడం కానివ్వండి చేయకూడదు. సో దానికి బెస్ట్ రెమెడీ ఏంటంటే నేను యూజ్ చేస్తున్న రెమెడీ, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు యూజ్ చేసుకోండి. ఇది సబ్జా లెమన్ రెమెడీ అన్నమాట. దీనికి మీరు ఏ విధంగా చేసుకోవాలి, 2 స్పూన్స్ సబ్జా ఏం చేస్తారంటే ఒక గ్లాస్ బౌల్ తీసుకుని మీరు ప్రతిదీ కూడా మాక్సిమం తినేది కానివ్వండి తాగేది కానివ్వండి, అంటే తాగేది మీరు యూజ్ చేసి ఏదైతే డ్రింక్ చేస్తున్నారో వాటర్ కానీ ఏదైనా మాక్సిమం వీలుంటే గ్లాస్ యూజ్ చేయండి. ఎందుకంటే గ్లాస్ యూజ్ చేస్తే దాని ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది. ఓకే, మిగతా వాటికి అల్యూమినియం కానీ అలాంటి స్టీల్ కానీ యూజ్ చేసినప్పుడు దానికి ఫ్రీక్వెన్సీ ఉండదు. సో ఎప్పుడైనా మీరు గాజు గ్లాస్ కానివ్వండి, మీరు మీ ఇంట్లో వెండి గ్లాసులు ఏమైనా ఉన్నాయనుకోండి, రాగి కానీ వెండి కానీ గాజు కానీ వీటిని యూజ్ చేసుకోండి. డైలీ మీరు ఒక వెండి గ్లాస్ ఉందనుకోండి, అది ఇంట్లో పెట్టుకుంటే ఏం ఉపయోగం? సో మీరు దాంతో వాటర్ తాగండి, రోజు రోజు పెట్టుకొని మీ దగ్గర పెట్టుకుని తాగండి. అప్పుడు మీకు ఏం వస్తుంది, ఫీలింగ్ వస్తుంది, ఎస్ ఐఎమ్ రిచ్, నేను రిచ్ గా ఉన్నాను, రిచ్ లైఫ్ లీడ్ చేస్తున్నాను. ఇది చాలా మందికి తెలియదు. ఏం చేస్తారు, పూజ టైంలోనే తీస్తారు వెండి గ్లాస్, పూజ టైంలోనే తీసి మళ్ళీ భద్రంగా పెట్టేసి మళ్ళీ సంవత్సరానికి ఎప్పుడో తీస్తారు. అది కాదండి, ఖచ్చితంగా మీ దగ్గర ఉన్నాయి అనుకుంటే యూజ్ చేయండి. ప్రతి వస్తువుని యూజ్ చేసుకోవాలి. వెండికి చాలా ఎక్సలెంట్ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది వెండి గ్లాస్. సో దాంతో యూజ్ చేయండి. వెండి పళ్ళెం కానీ వెండి గ్లాస్ కానీ రాగి గ్లాస్ కానీ ఇవి ఉంటే వాటర్ దాంతో తీసుకోండి. మీకు మీ మెంటల్ ఫీల్ అనేది మారిపోతుంది. ఎస్ నేను రోజు 2 గ్లాసులు తాగుతున్నాను, ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ రిచ్, నేను చాలా ధనవంతుడిని అన్న ఫీల్ అనేది మీకు మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉండాలి మైండ్. ఓకే, సో ఆ గాజు బౌల్లో 2 స్పూన్స్ సబ్జా వేసేసేయండి, కొంచెం వాటర్ పోసి ఒక 30 to 40 మినిట్స్ వదిలేసేయండి. ఆ 30 to 40 మినిట్స్ వదిలేస్తే అవి మంచిగా సోక్ అవుతాయి, నానిపోతాయి. నానిపోయిన తర్వాత వేరే ఒక గ్లాస్ తీసుకోండి. ఫ్రిజ్ వాటర్ అస్సలు యూజ్ చేయొద్దు. ఫ్రిజ్ వాటర్ అనేది అస్సలు యూజ్ చేయొద్దు. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ కుండలో నీళ్ళు తీసుకోండి. కుండలో నీళ్ళు తీసుకుని ఒక లెమన్, కంప్లీట్ లెమన్ అనేది దాంట్లో పిండేసుకోండి. లెమన్ పిండేసి క్రిస్టల్ సాల్ట్, అంటే ఎక్సెప్ట్ ఎవరికైనా బీపీ ఉంటే వదిలేసేయండి. బీపీ ఉంటే వాళ్ళు యూజ్ చేయకండి. బ్లాక్ సాల్ట్ అయితే బెటర్ మీకు దొరికితే, లేకపోతే అదర్వైజ్ వదిలేసేయండి. బీపీ లేదు నార్మల్ గా ఉన్న వాళ్ళు క్రిస్టల్ సాల్ట్ అనేది చాలా చిటికెడు, చాలా చిన్నగా జస్ట్ ఒక టేస్ట్ కోసం అలా ఎలక్ట్రోలైట్స్ యూజ్ చేయండి. తర్వాత మిశ్రి అంటే కండ చక్కెర తెలుసు కదా, మన షాప్ లో దొరుకుతున్న పూజల్లో వాడతాం కదా, చిన్న చిన్న ప్లేట్స్ ఉంటాయి. బట్ ఏంటంటే ఇప్పుడు చాలా కండ చక్కెర అంటే కల్తీ వచ్చేసింది, అంటే షుగర్ నే కండ చక్కెర లాగా అమ్మేస్తుంది. సో మీరు అలాంటి క్రిస్టల్స్ తీసుకోవద్దు. పూజలో వాడే ప్యాకెట్స్ అనేవి యూజ్ చేయొద్దు. పట్టిక బెల్లం అనండి, ఆ ముద్దగా ఉంటది పట్టిక బెల్లం, అంటే పెద్ద పెద్ద గడ్డల్లాగా ఉంటాయి కదా, అవి తీసుకోండి. అవి తీసుకుని పట్టిక బెల్లం అది ఒరిజినల్, అది తీసుకుని కావలసినంత ఈ గ్లాస్ వాటర్ లో కలిపేసిన తర్వాత లెమన్ పిండారు, గ్లాస్ వాటర్ తీసుకున్నారు, లెమన్ పిండారు, సాల్ట్ కొంచెం చిటికెడు వేసారు, కండ చక్కెర అనేది వేసేసారు. వేసిన తర్వాత ఈ వాటర్ లో ఇప్పుడు సబ్జాయి నానబెట్టారు కదా మీరు, 40 మినిట్స్ నానబెట్టారు కదా, అది మొత్తం కూడా దీంట్లో వేసి బాగా ఆ పట్టిక బెల్లం అంతా కరిగే వరకు మొత్తం మిక్స్ చేయండి. మిక్స్ చేస్తే మీకు హెల్తీ డ్రింక్ అనేది తయారవుతుంది. ఇప్పుడు మీరు దీన్ని ఆఫ్టర్నూన్ కానివ్వండి ఈవినింగ్ కానీ మంచి ఎనర్జీ, మీరు ఆఫీస్కి వెళ్ళి వచ్చారు, ఈవినింగ్ వచ్చారు, ఒక గ్లాస్ తీసుకొని, మధ్యాహ్నం ఎండ నుంచి వచ్చారు, ఒక గ్లాస్ తీసుకొని, దీని వలన ఏమేమి యూజెస్ ఉన్నాయి. డీహైడ్రేషన్, బాడీకి అవ్వకుండా ఇది కాపాడుతుంది. అలాగే రెడ్యూస్ బాడీ హీట్ విత్ ఇన్ మినిట్స్. మీరు కనుక నాకు చాలా హీట్ బాడీ ఉంది, చాలా వేడిగా ఉంది, నాకు వేడి చేసింది అంటారు కదా చాలా మంది. సో అలాంటి వాళ్ళు కనుక ఇది తీసుకుంటే విత్ ఇన్ మినిట్స్ లో
మనకు ఆ బాడీ హీట్ అనేది రెడ్యూస్ 10 minutes లో రెడ్యూస్ అవుతుంది. ఇంక్రీజ్ ఎలక్ట్రోలైట్స్. మనకి వడదెబ్బ తగులుతుంది కదా, వడదెబ్బ తగిలినప్పుడు ఏమి ఇస్తారు? ఎలక్ట్రాల్ ఓఆర్ఎస్, ఎలక్ట్రాల్ పౌడర్ ఇవన్నీ ఇస్తారు కదా. ఇది కనుక మీరు డైలీ తీసుకుంటే, ఒక డ్రింక్ అనేది, ఈ డ్రింక్ అనేది కనుక మీరు తీసుకుంటే ఎలక్ట్రోలైట్స్, ఆ ఎలక్ట్రోలైట్స్ అనేవి ఈ బ్లాక్ సాల్ట్ ద్వారా వచ్చేస్తాయి. అండ్ ఫుల్ ఎనర్జీ కూడా ఫుల్ గా ఉంటుంది. అండ్ ఫీల్ మెంటల్ స్ట్రెంగ్త్. ఎప్పుడైతే ఫిజికల్ స్ట్రెంగ్త్ బాగుందో ఆటోమేటిక్ గా మెంటల్ స్ట్రెంగ్త్ అనేది పెరిగిపోతుంది. సో అర్థమైంది కదండి, చేస్తారు కదా అందరూ? ఓకే. సో ఈరోజు సెల్ఫ్ టాక్. నిన్న సెల్ఫ్ టాక్ ఏంటండి? ఐ హ్యావ్ ఆల్వేస్ పాజిటివ్ ఎనర్జీ ఇన్ మై హోమ్ అనేది నిన్న సెల్ఫ్ టాక్. ఈ రోజు సెల్ఫ్ టాక్ ఏంటి? ఐఎమ్ గ్రేట్ఫుల్ టు మై హోమ్ ఫర్ బీయింగ్ హెల్దీ అండ్ వెల్దీ. అంటే నన్ను ఆనందంగా, ఆరోగ్యంగా ఉంచుతున్నందుకు నా ఇంటికి కృతజ్ఞతలు. ఎప్పుడేం చెప్పారండి? మీరు రెంట్ హౌస్ లో ఉండండి, లేదా ఓన్ హౌస్ లో ఉండండి, ఎక్కడైనా ఉండండి, మీకు అది షెల్టర్ ఇస్తుంది. సో మీకు, మీ ఫ్యామిలీకి అందరికీ షెల్టర్ ఇస్తుంది. సో కాబట్టి మీరు గ్రాటిట్యూడ్ అనేది చెప్పాలి కంపల్సరీగా. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ టు మై హోమ్ ఫర్ బీయింగ్ హెల్దీ అండ్ వెల్దీ అనేది, ఈ విధంగా గ్రాటిట్యూడ్ సెల్ఫ్ టాక్ అనేది మీరు రోజు రోజు చెప్పుకోండి. ఓకేనా? ఒక చిన్న స్టోరీ చెప్పాలండి మీకు. ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు. వెళ్తుంటే ఒక బెగ్గర్ ఒక పెట్టె మీద కూర్చుని ఆ బెగ్గర్ బెగ్గింగ్ చేస్తున్నాడు. ఈ వ్యక్తి వచ్చాడు. ఈ వ్యక్తి వచ్చి బెగ్గింగ్ చేస్తుంటే అన్నాడు, సంపద నీ దగ్గరే ఉంది, అద్భుతమైన సంపద, ధనం నీ దగ్గరే ఉంది, బంగారం అంతా, నువ్వు ఎందుకు ఇట్లా బెగ్గింగ్ చేస్తున్నావు అన్నాడు. అవునా అవునంటే ఎక్కడ ఉంది అన్నాడు. నువ్వు కూర్చున్నావు కదా ఆ పెట్టి ఓపెన్ చేసి చూడండి. పట్టించుకోకుండా అలానే బెగ్గింగ్ చేస్తూ ఉన్నాడు. సరే, ఫస్ట్ రోజు చెప్పాడు, సెకండ్ రోజు చెప్పాడు, మూడో రోజు చెప్పాడు. సరే ఇన్ని రోజులు చెప్తున్నాడు కదా, అసలు ఏముందో చూద్దాం అని చెప్పి ఆ పెట్టి తీసి చూశాడు. ఎప్పుడో పాత పెట్టి ఎవరో తీసుకొచ్చి పెట్టుకున్నాడు అక్కడ. ఎవరో ఇచ్చేసారనమాట. సో ఆశ్చర్యకరంగా ఏముందంటే ఆ పెట్టిలో బంగారం. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ పెట్టి అనేది ఏంటి అంటే మన మైండ్. సో మన మైండ్ లో మనకు తెలియని, అంటే రోజు కూర్చున్నాడు అతను, కానీ దాని మీదే ఉన్నాడు, కానీ అతనికి తెలియదు దాంట్లో బంగారం ఉన్నది. అదే విధంగా మన బ్రెయిన్ లో కూడా అంతే ఎనర్జీ ఉంది, అంతే క్రియేటివ్ ఉంది, కానీ ఒక బంగారం కానీ మనది కూడా. సో దాంట్లోంచి మనం వెలికి తీసుకోవాలి అంతే. మనం ఎప్పుడైతే దీన్ని కరెక్ట్ గా వాడుకుంటామో అప్పుడు మన లైఫ్ లో మనం అనుకున్న గోల్స్ కానీ, లక్ష్యాలు అన్నీ కూడా, మన కోరికలన్నీ కూడా ఫుల్ఫిల్ అయిపోతాయి. సో ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా, వీళ్ళు తక్కువ కాదు, వీళ్ళు ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ కానే కాదు, ప్రతి ఒక్కరికి కూడా అదే బ్రెయిన్ ఉంది, అదే ఎనర్జీ ఉంది. కాకపోతే మనం యూజ్ చేసుకోవడం మనకి తెలియాలి అంతే. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. నెక్స్ట్ ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే రిగార్డింగ్ దిస్ క్లాస్ గురించి హ్యాండ్ రైజ్ చేయండి, మాట్లాడండి. ఏమన్నా డౌట్స్ కానీ, ఈ క్లాస్ గురించి డౌట్స్ కానీ ఉంటే యూ కెన్ ప్రొసీడ్ నౌ. ఉన్నాయండి ఎవరైనా డౌట్స్? ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ రేపు థర్డ్ ఎస్ అనేది ఏంటి, మనం ప్రాణాయామంలో ఇంకా బాగా ఎలా చేయాలి అనేది ప్రాక్టికల్ గా రేపు, అసలు మన లైఫ్ చిన్న క్యాలిక్యులేషన్ అనేది రేపు మార్నింగ్ చెప్తానండి మీకు. అంటే మన టైం ఎంత వాల్యుబుల్ అనేది రేపు మార్నింగ్ మీకు ఒక క్యాలిక్యులేషన్ చూపిస్తాను.
దానివల్ల అర్థమవుతుంది మనం లైఫ్ లో ఎంత మిస్ అవుతున్నాము, ఈ మార్నింగ్ టైం ఎంత మిస్ అవుతున్నాము అనేది మీకు తెలుస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. థ్యాంక్ యూ.